పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. త్వరలో రాజ్యసభ పదవికి వీడ్కోలు పలకనున్న సభ్యులు అభినందించారు ఎంపీలు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని, ప్రజాసేవ చేయడానికి ఎప్పటికీ అవకాశం ఉంటుందన్నారు ప్రధాని మోదీ. ఉభయ సభల్లో ఒకప్పుడు హాస్యం, వ్యంగ్యం ఉండేదని, రాను రాను అలాంటి సంభాషణలు కనిపించడం లేదన్నారు ఎంపీలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై నిలదీస్తున్నారు విపక్ష ఎంపీలు. రాజ్యసభలో పదవి విరమణ చేయనున్న ఎంపీలకు వీడ్కోలు పలికారు సభ్యులు. 20 రాష్ట్రాలకు చెందిన 59 మంది ఎంపీల పదవీకాలం ముగియడంతో ఎగువ సభ నుంచి పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వారి సేవలు గుర్తు చేసుకున్నారు ఎంపీలు. मैंने छोड़ दिया है नॉनवेज आहार, मैंने छोड़ दिया है नॉनवेज आहार, इसलिए मैं करता हूं बहुत अच्छा प्रहार। तो मैंने तो बोला था मैं वापस आऊंगा, मैंने तो बोला था मैं वापस आऊंगा और नरेंद्र मोदी जी के विकास का गीत गाऊंगा। రాజకీయాల్లో నాయకులకు విశ్రాంతి ఉండదన్నారు ప్రధాని మోదీ. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందని చెప్పారు. ఎంపీలుగా దేశానికి చేసిన సేవలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములైనందుకు ఎంపీలను అభినందించారు ప్రధాని మోదీ. పార్లమెంటు ఉభయ సభల్లో ఒకప్పుడు హాస్యం, వ్యంగ్యం ఉండేదన్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు అలాంటి సంభాషణ పార్లమెంట్లో కనిపించడం లేదని చెప్పారు. హెచ్డి దేవేగౌడ, ఖర్గే, శరద్ పవార్ లాంటి సభ్యుల విలువైన సేవలను ప్రస్తావించారు. వీరు తమ జీవితంలో సగానికి పైగా పార్లమెంటరీ కార్యకలాపాలలోనే గడిపారని చెప్పారు. ఇలాంటి వారి నుంచి అంకిత భావంతో పాటు పలు అంశాలను కొత్త పార్లమెంటు సభ్యులు నేర్చుకోవాలని సూచించారు. बहुत ही उत्तम योगदान है, इसलिए लेकिन मैं जरूर कहूंगा आदरणीय देवगौड़ा जी, आदरणीय खड़गे जी, आदरणीय शरद पवार जी, ये ऐसे वरिष्ठ लोग हैं, इतने लंबे अनुभव के बाद भी सभी नए सांसदों ने सीखना चाहिए, यानी समाज में से जो जिम्मेवारी मिली है उसके प्रति पूरी तरह समर्पित रहना, ये इन सब वरिष्ठ लोगों से हम जैसे सबको सीखने जैसा है. ప్రజాసేవలు, విశ్రాంతి, విరమణ ఉండవన్నారు రాజ్యసభ ఎంపీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎంపీలు పదవి విరమణ చేయొచ్చు, కానీ ప్రజాసేవలో విరమణ ఉండదని తెలిపారు. సభకు నిరంతరం కొత్తవారు వస్తుంటారు, పాతవారు వెళ్తుంటారని గుర్తు చేశారు. సమస్యలపై చర్చించిన తీరును సభ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. విచారధారా के लोगों से अलग अलग अपने जो कुछ भी अनुभव है वो अनुभव भी यहाँ पर वो बताते हैं, तो वो सीखने लायक रहता है कि इस सदन को और अधिक सार्थक बनाने के लिए बहुत कुछ नए प्रयासों की जरूरत है, ताकि कुछ सदन समाज को और देश को बेहतर संदेश दे सकते हैं, मार्गदर्शन कर सकते हैं. లోక్సభలోని హాట్ చర్చ జరిగింది. కేంద్రం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే అదనంగా 3,000 కోట్ల నిధులు సమకూర్చామని తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. जो हमारे टारगेट है, जो लक्ष्य है, 3 प्रमुख लक्ष्य हमारे माननीय अध्यक्ष महोदय. एक है देश की खाद्य सुरक्षा सुनिश्चित करना. वर्तमान अस्थिरता और अनिश्चितता में जब पूरी दुनिया जी रही है, तब हम भोजन के लिए, खाद्यान्न के लिए दुनिया के किसी देश पर निर्भर नहीं रह सकते. इसलिए पहला काम हमारा है देश की फूड सिक्योरिटी सुरक्षित करना, खाद्य सुरक्षा सुरक्षित करना. हमारा दूसरा काम है किसान की आजीविका को आसान बनाना, उनकी आय बढ़ाना. మోదీ సర్కార్ దేశాన్ని అమెరికాకు అమ్మేసిందన్నారు విపక్ష ఎంపీ చరణ్జిత్ సింగ్. లోక్సభలో వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రాంట్ల డిమాండ్ పై జరిగిన చర్చలో మాట్లాడారు. పీఎం ఫసల్ బీమా యోజన సరిగా అమలు కాలేదని విమర్శించారు చన్ని. కేంద్రం రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు ఎంపీ చామల. Why this government have to make such a deal when farmers are already in the stress? They are not able to sell their own products right now. When the American can dump their products, farm products in India, this will make more stress to the farmers. I am once again proud to say it was the UPA government in 2008 which was always work for the farmers.
లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ సేవల కోసం భారత సంఘటిత నిధి నుంచి నిర్దిష్ట మొత్తాల చెల్లింపు, కేటాయింపునకు అధికారం చెల్లించే బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయ సభలు 23వ తేదీకి వాయిదా పడ్డాయి.